హలో ఫుడీస్, వెల్కమ్ టు వండర్స్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ అందరికీ నోరూరించే ఆవకాయ పచ్చడి. ఈ పచ్చడి నేను చెప్పే కొలతలతో చేస్తే 1 ఇయర్ అయినా పాడవకుండా ఉంటుంది. ముందుగా 50 గ్రాముల మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత చల్లారి పెట్టి మిక్సీ వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఇలా నూనెలో వేయించిన అల్లం పేస్ట్ పచ్చడిలో కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కడిగి కోసి బాగా తుడుచుకొని పక్కన పెట్టుకున్నాను. పచ్చడికి మామిడికాయ పుల్లగా ఉంటేనే నిల్వ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ మామిడికాయ ముక్కలు ప్రతి ముక్కకి టెంక వచ్చేలా కట్ చేసుకోవాలి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను ముక్కలు, కారం, ఉప్పు ఈ గ్లాస్తోనే కొలిచి తీసుకుంటున్నాను. మీరు పచ్చడి ఎంతైనా పెట్టుకోండి, బట్ ఈ కొలతలతోనే చేసుకోండి. ఈ మామిడికాయ ముక్కలు 4 గ్లాసులు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో ఇదే గ్లాస్తో 1 గ్లాస్ కారం తీసుకోండి. ఈ ఆవకాయ పచ్చడికి కారం కొత్త కారం అయితేనే బాగుంటుంది, నిల్వ ఉన్నా కూడా రంగు మారకుండా ఉంటుంది. అలాగే 1/4 గ్లాస్ ఉప్పు, ఇందులోకి 1 పిరికెడు శనగలు కూడా వేసుకోండి. శనగలు వేయడం వలన పచ్చడి భలే రుచిగా ఉంటుంది. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న అల్లం పేస్ట్, అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతి పిండి, అలాగే 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 50 గ్రాముల ఆవాలు పొడిని చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కలిసిపోయేలాగా బాగా కలపండి. అలాగే ఇదే గ్లాస్తో 1 గ్లాస్ ఆయిల్ కూడా తీసుకోండి. ఈ పచ్చడికి పల్లి నూనె, నువ్వుల నూనె మాత్రమే వాడండి. అప్పుడే పచ్చడి నిల్వ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆవకాయకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ పచ్చడి చేసేటప్పుడు శుచి, శుభ్రత చాలా అవసరం. ప్రతి దానికి ఎక్కడ తేమ లేకుండా చూసుకోవాలి. చూడండి, ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత జాడీలోకైనా 1 గ్లాస్ జార్లోకైనా తీసుకొని ఒక 2 డేస్ వరకు అలానే ఉంచండి. అప్పుడే కాయలు బాగా మగ్గిపోతాయి. 2 డేస్ తర్వాత మళ్ళీ గిన్నెలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా మగ్గిపోయాయి. నోరూరించి నిల్వ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. ఈ ఆవకాయ పచ్చడి నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, భలే రుచిగా ఉంటుంది. అలాగే 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.